30 సంవత్సరాలు వస్తే అంకుల్ అంటారు, పిల్లని ఇవ్వడానికి ఏమో సంకోచిస్తారు, చాలా కష్టం అవుతుంది. ఫ్రూట్ బాస్కెట్ ఆఫ్ మొజాంబిక్ అని కూడా అంటారు. 20 మెటికల్స్, 50 మెటికల్స్, 100 మెటికల్స్, 500 మెటికల్స్, 1000 మెటికల్స్. ముందు పిల్లలు, తర్వాత పెళ్లి అనమాట. దాదాపు 2500 కిలోమీటర్ల కోస్టల్ లైన్ అయితే ఉంది. కెమెండోస్ ఫెర్రో అంటారు. 1.5 నుంచి 2 రోజులు కూడా టైం తీసుకుంటది, అంత స్లోగా వెళ్తుంది ట్రైన్. స్కీములు ఉంటాయి కదా, ఇంద్రమ్మ పథకం, ఇలా రకరకాల పథకాలు ఏవో ఉంటాయి కదా. మా నాన్న మా అమ్మ పెళ్లి ఫోటోల్లో నేను ఉన్నాను అని చెప్పేసి చెప్పుకోవచ్చు. होटल इधर पंजाब रेस्टोरेंट है ना? हाँ, पंजाब रेस्टोरेंट बंदा मेरे को पता है. చాలా మంది హస్బెండ్స్ అయితే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం ఆఫ్రికా ఖండంలో మొజాంబిక్ అనే దేశంలో ఉన్నాం. ప్రజెంట్ నేను జాబ్వే బార్డర్ దగ్గర ఉన్నాను. నా లాస్ట్ వీడియో చూసుంటే నేను ఎన్ని తిప్పలు పడ్డానో మీరు చూసుంటారు. ఈ ప్రజెంట్ అయితే మనం చేస్తున్న సిరీస్ పేరు ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా బై ల్యాండ్ బార్డర్ సిరీస్. ఈ సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా డిఫికల్ట్గా అయితే ఉంది ల్యాండ్ బార్డర్స్ క్రాస్ చేయడం. సో ఇథియోపియా టు కెనియా, కెనియా నుంచి తాంజానియా, తాంజానియా నుంచి మలావి, మలావి నుంచి మొజాంబిక్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకా జాంబియా, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా అయితే మిగిలి ఉన్నాయి. సో ఈ కంట్రీస్ కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నా. ప్రజెంట్ అయితే నేను ఆ జాబ్వే బార్డర్ పక్కనే ఉన్నాను. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది ఇమిగ్రేషన్ ఆఫీసు. ఇక్కడే స్ట్రక్ అయిపోయిన రాత్ర. నేను ఇప్పుడైతే ఇక్కడ నుంచి టేట్ అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాను. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏముందో ఎక్స్ప్లోర్ చేయాలి. అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నా. ప్రజెంట్ అయితే ఓన్లీ ఈ బార్డర్ దగ్గర నుంచి మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట. ఈ ఫారెస్ట్ ఏరియాలో నుంచే వెళ్ళాలి. ఇంకా మధ్యలో ఇంక వేరే రూట్లో ఉండవు, స్ట్రైట్ టేట్కే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 2.5 hours అలా పడుతుంది. నాకు తెలిసి 150 కిలోమీటర్లు అలా ఉంటుందేమో. ఈ కార్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఈ కార్ ఎవరిదంటే మన పాకిస్తానీ బ్రదర్ ఉన్నారు కదా, ఆ బ్రదర్ అయితే మనల్ని తీసుకెళ్తా అన్నారు, టేట్ వరకు డ్రాప్ చేస్తా అన్నారు. ఇదిగోండి ఈ దేశం కరెన్సీ మొజాంబిక్ అండ్ మెటికల్స్ అంటారు. సో ఇక్కడ హైయెస్ట్ నోట్ వచ్చేసి 1000 మెటికల్స్. లీస్ట్ నోట్ వచ్చేసి లీస్ట్ కాయిన్స్ అయితే ఉంటాయి. 1 మెటికల్ కాయిన్ కూడా ఉంటుంది, కానీ పెద్దగా కాయిన్స్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు ఎక్కువ. మ్యాక్స్ 20 నోటు, తర్వాత 50 నోటు, 20 మెటికల్స్, 50 మెటికల్స్, 100 మెటికల్స్, 500 మెటికల్స్, 1000 మెటికల్స్ ఎక్కువ నోట్సే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు 1000 మెటికల్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే 1000 మెటికల్స్ ఇలా ఉంటుంది. పేపర్ నోట్ లాగే ఉంది సేమ్ ఇదైతే. బట్ కొన్ని ఈ కరెన్సీలో 50 మెటికల్స్ అనుకోండి, కొంచెం కరెన్సీ క్వాలిటీ అయితే మారింది. 1000 మెటికల్స్ ఇది వచ్చేసి ముందున ఫోటో ఉంది, తర్వాత వెనకాతల ఏనుగుల బొమ్మలు ఉన్నాయి. అది మ్యాటరు. ఒక్కొక్క కరెన్సీ మీద ఫోటో అయితే చేంజ్ అయింది. సో ఇప్పుడు 500 మెటికల్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి 500 మెటికల్స్ ఇలా ఉంటుంది. 500 మెటికల్స్ అయితే ఇప్పుడు మీకు 50 మెటికల్స్ చూపిస్తాను. ఇదైతే కొంచెం క్వాలిటీ బాగుంది మిగతా నోట్లతో పోలిస్తే. మనకి కొంచెం ఈ కరెన్సీ క్వాలిటీ చూస్తుంటే దుబాయ్లో దిర్హామ్స్ ఉంటాయి కదా, దిర్హామ్స్లో ఉన్నాయి చూడడానికి. ఇదే 50 మెటికల్స్. ప్రజెంట్ నా దగ్గర అయితే ఈ కరెన్సీ ఉంది. అండ్ దట్టు ఈ మెటికల్స్ ఇండియన్ రూపీస్తో కంపేర్ చేసుకుంటే ఒక మెటికల్ వచ్చేసి 1.34 అరౌండ్ 1.4 INR అనుకోండి. సో 1 మెటికల్ ఈక్వల్ టు 1.4 INR. దాదాపు ఇప్పుడు ఈ 1000 మెటికల్స్తో అయితే మన INRలో చూసుకుంటే 1380 రూపీస్ అలా వస్తుంది. అండ్ ఇక్కడ బ్లాక్ మార్కెట్ రేట్ కూడా నడుస్తుంది, దట్టు డాలర్స్కి అనమాట. డాలర్స్కి మంచి డిమాండ్ అయితే ఉంది, డాలర్స్కి, యూరోస్కి. సో ఒక డాలర్కి అయితే నార్మల్గా గూగుల్ రేట్ చూసుకుంటే అఫీషియల్గా బ్యాంక్ రేటు $1కి 65 మెటికల్స్ అయితే ఉంది. బట్ బ్లాక్ మార్కెట్లో అయితే దాదాపు 75 నుంచి 76 మెటికల్స్ కూడా ఇస్తున్నారు $1కి. సో పెద్దగా మనం మలావి దేశంలో చూసినంత డిఫరెన్స్ అయితే ఏం లేదు, బట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. బట్ INRకి పెద్దగా అంత ఏం లేదనమాట. INRకి పెద్ద బ్లాక్ మార్కెట్ రేట్ ఏం లేదు. ఈ జాబ్వే బార్డర్ టౌన్ నుంచి ఆ టేట్ అనే ప్లేస్ అరౌండ్ 120 కిలోమీటర్లు అయితే ఉంటుందంట. అండ్ వెళ్ళే రూట్ కూడా అంత ఏం బాగాలేదు, మధ్య మధ్యలో చాలా వరకు గతుకులు అవి ఉన్నాయి. వెళ్ళే రూట్ అంతా అయితే చాలా వరకు నేను అయితే రకరకాల పప్పు దినుసులు తాలూకా పంటలు అయితే నాకు కనిపిస్తున్నాయి. సో ఆ బ్రదర్ని అడిగితే కూడా చెప్తున్నారు మొత్తం ఇదంతా అయితే ఫార్మింగ్ ఏరియా అని చెప్పేసి. చూడడానికి అయితే ఒక పెద్ద ఫారెస్ట్లా ఉంది. మధ్యలో ఏవో అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ వస్తున్నాయి, కానీ మిగతాదంతా అయితే మొత్తం ఖాళీ డ్రై ల్యాండ్ లాగే కనిపిస్తుంది. మనం ప్రెజెంట్ అయితే వెళ్తున్నాం కదా ఈ రోడ్డు. ఈ లెఫ్ట్ సైడ్ అంతా, ఇటువైపు ఎడం వైపు అంతా రోడ్డుకి కనిపిస్తుంది అంతా అయితే మలావి.
ఈ కుడివైపు అంతా కనిపిస్తుంది అయితే ఏమో మొజాంబిక్ మధ్య రోడ్లో అయితే మనం వెళ్తున్నాం. ఇదంతా అయితే యాక్చువల్లీ బార్డర్ ఏరియా. మన సైడ్ నార్మల్గా బార్డర్ ఏరియా అయితే మొత్తం ఫెన్సింగ్ ఉండి తర్వాత ఎక్కడ పడితే ప్రతి 100-200 మీటర్స్కి ఒక మిలిటరీ పర్సన్ అయితే ఉంటారు కదా. కాకపోతే ఇక్కడ చూడండి ఫెన్సింగ్ గట్రా ఏమీ లేదు. ఆ లెఫ్ట్ సైడ్ అంతా అలాగా మలావి ఉంది, ఇటు సైడ్ అంతా మొజాంబిక్ ఉంది. పెద్దగా పట్టించుకోరు. కరెక్ట్గా మనం బార్డర్కి మధ్యలో అయితే వెళ్తున్నాం అనమాట, లైక్ బార్డర్ లైన్కి. యాక్చువల్గా బ్రదర్ ఇప్పుడు పని చేసేది ఏంటంటే ఇక్కడ చాలా వరకు పప్పులు అయితే పండిస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్. అటువైపు మీకు కనిపిస్తున్నాయి కదా పిచ్చి మొక్కల్లాగా. సో బ్యాక్ సైడ్ ఎంత అయితే చాలా వరకు ఆ పప్పులు పండించే పంట అయితే ఇక్కడ ఉందంట. మొజాంబిక్లో ఎక్కువ అగ్రికల్చర్ అయితే ఉంటుందంట. సో ఇక్కడ పీపుల్కి పెద్దగా అది నచ్చదంట. వీళ్ళ వర్క్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేస్తూ ఉంటుంటాం. సో ఓన్లీ ఇంపోర్ట్ టు ఇండియా ఆర్ డిఫరెంట్ కంట్రీస్? This pigeon peas only goes to India. ఓకే. సో డిఫరెంట్ దాల్. Yeah, green moong and pigeon peas, sesame seed, cashew nut, అచ్చా. yeah, soya bean. సో యాక్చువల్గా ఈ మొజాంబిక్ దేశంలో చాలా వరకు అయితే జీడిపప్పు అయితే పండుతుంది. ఈ ఆఫ్రికా ఖండం మొత్తంలోనే జీడిపప్పు ఎక్కువగా మనకి దొరికే దేశం ఏదంటే ఈ మొజాంబిక్కే. తాంజానియాలో కూడా ఎక్కువ ఉంటుంది జీడిపప్పు పంటలు. కాకపోతే ఇక్కడ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. తాంజానియాలో టేస్ట్ చాలా బాగుంటుంది, ఇక్కడ అంత క్వాలిటీ ఉండదు అనేసి అంటున్నారు. కాకపోతే చాలా వరకు అయితే ఇక్కడ మనకి జీడిపప్పు అనేది దొరుకుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మొత్తం ఇదంతా ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఓన్లీ ఒక్క రూటే అనమాట. ఈ బార్డర్ జోబ్వే నుంచి టేట్కి వెళ్ళాలి. ఎవరు వచ్చినా సరే టేట్ నుంచి ఇంకా మొజాంబిక్లో ఏ మూలకి వెళ్ళాలన్నా టేటే మెయిన్ ఫస్ట్ కొంచెం పెద్ద సిటీ అనమాట ఇటువైపు దగ్గరలో. చూస్తున్నారా రోడ్ అంతా అక్కడక్కడ గతుకులతో అంతగా ఏం లేదు, బట్ ఓకే. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ బ్రదర్ ఏంటంటే ఎప్పుడు ఈ బ్రదర్తో పాటు ఉంటారంట. హాయ్ బ్రదర్, ఓలా కుమస్తాస్. ఐఎమ్ ఓన్లీ యూజింగ్ ద 2 words. సో ఆ బ్యాక్ సైడ్ ఉన్న బ్రదర్ ఏంటంటే బ్రో ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ వర్క్ అయితే చేస్తూ ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా సరే బ్రోతో పాటు ఉంటారనమాట. ఎప్పుడైనా కార్ ఏదైనా ఇదైనా లేకపోతే ఒక లోకల్ మనతో పాటు ఉంటే కొంచెం ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని చెప్పి తీసుకెళ్తూ ఉంటారంట. ఇదైతే నేను ఇప్పుడైతే కంపెనీ వెహికల్లో వెళ్తున్నాను. సో జస్ట్ నన్ను దింపడానికే టేట్ వరకు అయితే వస్తున్నారు. ఈరోజు అయితే వాళ్ళకి అక్కడ పని ఏం లేదు, కాకపోతే నన్ను దింపడానికి అక్కడ వరకు వస్తున్నారు బ్రదర్ వాళ్ళందరూ. మనం ఫైనల్గా టేట్ టౌన్కి అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్గా ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది, టోల్ గేట్లో ఉంది. ఇక్కడ చాలామంది అయితే జీడిపప్పు అమ్ముతున్నారు. చెప్పాను కదా జీడిపప్పు ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది అని. సో ఆ ప్యాకెట్ వచ్చేసి 100 మెటికేష్ అంట. సో యాక్చువల్గా నేను ఏమనుకుంటున్నా అంటే ఈ టేట్ టౌన్లో అసలు స్టే చేయకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇక్కడ స్టే చేసి అసలు ఈ టౌన్ని ఎక్స్ప్లోర్ చేసి ఈ మొజాంబిక్ దేశం గురించి ఫస్ట్ ఇంప్రెషన్ ఏమనిపించిందో అది వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే అసలు మొత్తం ఇంట్రెస్ట్ పోయిందనమాట నిన్న జరిగిన ఇమిగ్రేషన్ దగ్గర ఇన్సిడెంట్కి. అందుకనే ఇక్కడ స్టే చేద్దామన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. మేబీ ఏదైనా కొంచెం పెద్ద టౌన్కి వెళ్తే కొంచెం చుట్టూ అట్మాస్ఫియర్కి మనకి ఏమైనా కొంచెం ఈ కంట్రీ గురించి మంచిగా చెప్పడానికైనా కుదురుతుంది కదా అని అనుకుంటున్నా. ఈ టేట్లో చూపించడానికి పెద్దగా ఏం లేవు, అక్కడక్కడ చిన్న 1-2 ప్లేస్లు ఉన్నాయి. ప్లేస్లు కూడా ఏం లేవు, ఒకటి బ్రిడ్జ్ ఒకటి, తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి అంతే. సో పెద్దగా ఏం లేదనమాట. అందుకనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. కాకపోతే ఇక్కడి నుంచి టేట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 4కి, ఆ తర్వాత 5కి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఆ టైంకి అయితే ఉంటాయంట ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు టైం అరౌండ్ 11:30 అవుతుంది పొద్దున్న. ఈ టైంలో ఉండవు అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మరి ఏమైనా ట్రాన్స్పోర్ట్ దొరుకుతుందో లేదంటే మరి ఇక్కడే స్టే చేయాలి తప్పదు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ని షమోరా మార్షల్ బ్రిడ్జ్ అంటారు. ఇది యాక్చువల్గా ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ లాంటిది. ఈ బ్రిడ్జ్ కింద ఉన్నదంతా ఏంటంటే జాంబేజీ రివర్ అనమాట. కాకపోతే ఈ బ్రిడ్జ్ అరౌండ్ 1973లో అయితే కంప్లీట్ అయిందంట. సో 1973 నుంచి అయితే ఇది కొనసాగుతుంది. ఈ బ్రిడ్జ్ దాదాపు ఒక 750 మీటర్లు అయితే ఉంటుందంట దీని లెంత్. కాకపోతే చూడడానికి అయితే చాలా బాగుంది. నాకైతే హైదరాబాద్లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అయితే గుర్తొస్తుంది. అండ్ ఇంకా చాలామంది లోకల్స్ ఏమంటున్నారంటే దీన్ని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న గోల్డెన్ గేట్ బ్రిడ్జ్లా ఉంది దీని డిజైన్ అన్నట్టయితే దీన్ని పోలుస్తున్నారు.
టేట్ టౌన్లో మనం ఇప్పుడైతే ఒక బస్ ట్రాన్స్పోర్ట్ ఉన్న ప్లేస్కి వచ్చాం. ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి అయితే మనకి బస్సెస్ ఉంటాయి, ఇలాంటి పెద్ద బస్సులు. సిటీ లింక్ అని చెప్పి ఇది ఒక బస్ ట్రాన్స్పోర్ట్. చూడడానికి బస్సు అయితే బాగానే ఉంది. టికెట్ అయితే మనం 1-2 రోజుల ముందు అయితే తీసుకోవాలి ఏ సిటీకి వెళ్ళాలన్నా. ఇక్కడ చూసుకుంటే వీళ్ళ ప్రైసెస్ కూడా మెన్షన్ చేశారు. సో మనం బెయిరా అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాం. టేట్ నుంచి అరౌండ్ ఒక 10 to 12 hours అయితే పడుతుంది. దీనికైతే 1300 మెటీ క్యాష్. ప్రైస్ అయితే ఇలా ఉన్నాయి. మన పాస్పోర్ట్ అయితే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయడం అంటే మన పాస్పోర్ట్ ఇవ్వాలి, తర్వాత క్యాష్ ఇస్తే టికెట్ అయితే ఇచ్చేస్తారు. 1 రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ తీసుకుంటే బెటర్. లేదంటే సీట్స్ దొరకవు, తర్వాత బస్సెస్ కూడా ఉండవు. 1 రోజుకి ఓన్లీ ఒక బస్ మాత్రమే ఉంటుంది. అది కూడా ఎర్లీ మార్నింగ్ 4 గంటలకైతే స్టార్ట్ అవుతాయి బస్సెస్. ఆ తర్వాత అయితే బస్సులు ఉండవు. నేను యాక్చువల్గా ఇప్పుడు ఒకవేళ బస్సు ఉంటే వెళ్ళిపోదాం అనుకున్నా, కాకపోతే ఇప్పుడైతే బస్సులు లేవంట. ఓన్లీ పొద్దున 4 గంటలకే ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సిటీ లింక్ అని ఈ బస్ ట్రాన్స్పోర్ట్ ఉన్న ఈ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాం. మనం ఒకవేళ లేదు మినీ వ్యాన్స్లో వెళ్ళిపోవాలి అనుకుంటే అవి ఆ ఆ టర్మినల్ వేరే ఉంటుంది. ఆ మినీ వ్యాన్స్లో కూడా వెళ్ళొచ్చు. అదైతే కొంచెం తక్కువలో వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి 1000 మెటీ క్యాష్కి వెళ్ళగా. మలావితో పోల్చుకుంటే ఇక్కడ ఎండ కొంచెం విపరీతంగానే ఉంది. దట్టు ఈ టేట్ టౌన్ ఏంటంటే కోల్ అయితే తీస్తారనమాట. క్వారీ అయితే ఉంది దగ్గరలో. కోల్ అనేది మైనింగ్ అనేది చేసి కోల్ తీసి మిగతా కంట్రీస్కి వాటికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే ఒక పెట్రోల్ బంక్ పక్కన ఇక్కడ ఒక 5-star హోటల్ ఉంది, చూస్తున్నారా? టేట్ విఐపి ఎగ్జిక్యూటివ్ అట. ఈ హోటల్ పేరు ఏంటో తెలియదు కానీ ఇది ఒక 5-star హోటల్. దీని ఫ్రంటే మనకి జంబేజీ రివర్ అని చెప్పి రివర్ వ్యూతో ఉంది ఇది. మనం అయితే ఇందులో స్టే చేయట్లేదు, అంత బడ్జెట్ లేదు మనకి. 6000-7000 మెటికల్స్ అయితే పడుతుంది అందులో స్టే చేయాలంటే. మనం ఇదిగోండి ఈ హోటల్ నూన్గ్వే ఇందులో అయితే స్టే చేస్తున్నాం. దీనికి రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. మనం కావాలంటే ఇక్కడ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. నా రూము అది మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ ప్రైజెస్ చెప్తా ఫస్ట్. ఇదిగోండి ప్రజెంట్ అయితే మనం ఈ టేట్లో ఉన్నాము. తర్వాత మనం అలాగే ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ బెయిరా అనే ప్లేస్కి రేపటికి బస్ టికెట్ తీసుకున్నాం కదా, మపూటో క్యాపిటల్ సిటీ. ఇదిగోండి ఇదైతే రిసెప్షను. ఇప్పుడు రూమ్ ప్రైస్లు అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ రూమ్ ప్రైస్లో వచ్చేసి 5 రకాల రూమ్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో 1500 మెటికల్స్, ఇంకోటేమో 1750 మెటికల్స్, ఇంకోటేమో 1950, 2200, హైయెస్ట్ వచ్చేసి 2500 మెటికల్స్. వైఫై కూడా అవైలబుల్గా ఉంది. మనం తీసుకున్నది ఏంటంటే అన్నిటికన్నా తక్కువ రేట్ అనమాట. 1500 మెటికల్స్ది అయితే తీసుకున్నాము. అది కూడా 1750 మెటికల్స్ది కూడా పర్ పర్సన్కి అయితే ఇస్తారు. మళ్ళీ ఇద్దరికైతే రేటు మారుద్ది అనమాట. ఎక్స్ట్రా 200 మెటికల్స్ తీసుకుంటున్నారు. వైఫై కూడా ఉంది, అది కొంచెం మంచి విషయం. సో నేనైతే కొంచెం ఫుడ్ అది ఆర్డర్ ఇచ్చాను. తర్వాత నా రూమ్ కూడా ఇప్పుడు మీకు వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి మన రూమ్ నెంబర్ 19. ఇది బేసిక్ అనమాట, అన్నిటికన్నా కొంచెం తక్కువ రేట్ ఈ రూము. కుమస్తాస్ చిన్న రూమ్. ఈ టీవీ పనిచేస్తుందో లేదో కూడా తెలీదు. అనియా ఏసీ వర్క్ అవుద్దా అనియా? వర్క్ అవుద్ది, ఓకే. దోలే. ఇది మన రూము. ఇది మనకి 1500 మెటికల్స్ అయితే పడింది. మన డబ్బుల్లో చూసుకుంటే దాదాపు ఒక 2000 రూపాయల దాకా. ఇంకా చేసేదేం లేదు. ఇక్కడ వైఫై ఉంది అన్నారు, అందుకే ఇక్కడ తీసుకున్నా. పని చేస్తుందా? ఓకే, నైస్. ఈ టేట్ సిటీని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నిన్న జరిగిన ఇష్యూ వల్ల మొత్తం మూడ్ అప్సెట్ అయిపోయింది. మొజాంబిక్ కంట్రీ నాకు అసలు ఎక్స్ప్లోర్ చేయాలని లేదు. బట్ అంత వీసాకి అంత పెట్టేసి ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి సో తప్పదు. చూద్దాం ఇక్కడ పీపుల్ అది ఎలా ఉంటారో ఏంటో. రేపు బస్ జర్నీ ఉంది కదా. సో ఆ బెయిరా అనే టౌన్ ఏంటంటే 2nd లార్జెస్ట్ టౌన్ ఈ మొజాంబిక్ దేశంలోనే. సో అక్కడికి వెళ్ళాక మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. కొందరు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, మనకి చాలా హెల్ప్ చేసిన నరేష్ బ్రదర్ కూడా అక్కడే ఉన్నారు. సో అతను కూడా వైజాగే అట. ఈ టేట్ నుంచి ఈరోజు బెయిరా అనే టౌన్కి వెళ్ళబోతున్నాం. ఆ బెయిరా ఏంటంటే ఈ మొజాంబిక్ దేశంలోనే 2nd లార్జెస్ట్ టౌను. ఇదిగోండి బస్ టర్మినల్ అయితే అక్కడ ఉంది కదా. సో ఎగ్జాక్ట్గా నేను స్టే చేసిన హోటల్ అయితే ఇక్కడ ఒక 100 మీటర్స్ కూడా దూరం ఉండదు. సో ఆ హోటల్లో స్టే చేశాను, పర్వాలేదు. 2000 రూపీస్కి కొంచెం నీట్గా బాగానే ఉంది హోటల్ అయితే. ఏసీ రూము. పక్కనే ఉందైతే విఐపి ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఒక 5-star హోటల్ అనమాట. మీ బడ్జెట్ బట్టి మీరు కావాలంటే అక్కడ స్టే చేయొచ్చు ఒకవేళ ఇక్కడికి వస్తే మీరు. ఇంకా టైం 4 అయితే అవుతుంది. 3:30కి 3:40 కల్లా ఇక్కడ ఉండాలి అన్నారు. సో నేను అక్కడ 3:30కి వచ్చి నించున్నాను. ఇక్కడ ఎవరు కనబట్టలేదు బస్సుకి సంబంధించి. ఏదో ప్యాసింజర్స్ వచ్చి వెయిట్ చేస్తున్నారు తప్ప
బస్సుకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. టికెట్ ప్రైస్ వచ్చేసి 1300 మెటికల్స్ అయితే అయ్యింది. అంటే దాదాపు ఒక 1400 రూపీస్ అలా అనుకోండి. ఎందుకంటే మన ఇండియన్ రూపీయే ఈ మొజాంబిక్ మెటికల్స్ కన్నా కొంచెం తక్కువలో ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న బస్సు అయితే బెయిరాకి వెళ్తుంది లాస్ట్ స్టాప్. అండ్ ఇక్కడ ఏంటంటే మన బ్యాగుల్ని బరువు కూడా చూస్తున్నారు. 30 కేజీల కన్నా మన బ్యాగ్ బరువు ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా పే చేయాలట. ఇక్కడేమో తూకం పెట్టి వెయిట్ చెక్ చేసి అప్పుడు బ్యాగులు అయితే ఎక్కిస్తున్నారు లోపలికి. యాక్చువల్గా నేను డైరెక్ట్గా బేరే అయితే వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే బస్సులో కూర్చున్నప్పుడు ఒక లోకల్ అతను ఏమన్నారంటే ఈ షిమోయు కూడా మంచి ప్లేసే, 5th లార్జెస్ట్ టౌను, అది కూడా కావాలంటే కవర్ చేయు అని అన్నారు. జింబాబ్వే వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ షిమోయు మీద నుంచి వెళ్తుంది. కాకపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు కుదురుతుందో కుదరదో, డైరెక్ట్ బస్ ఏమైనా ఉంటుందేమో. ఎందుకని బెటర్ ఇప్పుడే ఒకసారి అలాగ ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఇక్కడ ఏముందని చెప్పేసి ఈ షిమోయులో దిగేసాను బస్సు. ఈ షిమోయు టౌన్లో లైట్గా ఎక్స్ప్లోర్ చేసి మనం ఇక్కడి నుంచి నెక్స్ట్ డే అయితే బేరాక్ అయితే స్టార్ట్ అవుతాను. ఇప్పుడు నేనున్న టౌన్ పేరు వచ్చేసి షిమోయో అంటారు. ఇదైతే ఈ మొజాంబిక్ దేశంలోనే 5th లార్జెస్ట్ సిటీ. సో ఈరోజు ఏంటంటే మనం ఈ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ దేశం గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీతో చెప్తాను. సో ప్రజెంట్ అయితే నేను ఈ షిమోయు టౌన్లో స్టే చేస్తున్న హోటల్ దగ్గర అయితే ఉన్నా. ఇటువైపు అయితే రెస్టారెంట్, ఇదైతే స్టే చేసే హోటల్. దీని పేరు వచ్చేసి అట్లాంటిడా పెన్సో హోటల్. కొంచెం ఎక్స్పెన్సివే యాక్చువల్గా ఈ మొజాంబిక్ దేశంలో స్టేస్. అరౌండ్ 2000-2500 పెడితేనే కానీ కొంచెం బేసిక్ రూమ్స్ అయితే రావు. లేదు చాలా చీప్గా కావాలనుకుంటే మినిమం 1500 పెట్టాలి. 1500 కన్నా ఇంకా అసలు అంతకు మించి అయితే అసలు రూమ్స్ లేవు. దట్టు హాస్టల్స్ అనేవి ఎక్కడా లేవు అసలు మొజాంబిక్ దేశంలో. అసలు ఎతుకుతానే ఉన్నాను హాస్టల్స్ ఎక్కడ ఉంటాయేమో ఏదైనా సిటీల్లో స్టే చేద్దామని. పెద్దగా నాకు హాస్టల్స్ అయితే ఎక్కడ కనిపించలే. ఇక్కడ కనిపిస్తుంది కదా డబుల్ బెడ్. ఈ రూమ్స్ వచ్చేసి 2500 మెటికల్స్. ఈ రూమ్ కూడా అంతే. మనమేమో 1500 రూపాయల 1500 మెటికల్స్ రూమ్లో ఉంటున్నాం. చాలా చిన్న రూము. ఇదిగోండి ఇలా ఉంటుంది. జస్ట్ బెడ్ అంతే, ఇంకేం లేవు. చిన్న టీవీ కూడా ఉంది. యాక్చువల్గా ఈ రూమ్కి వాష్రూమ్స్ అయితే లేవు ఈ రూమ్కి కానీ. తర్వాత కొన్ని 2500 రూమ్స్కి అయితే డైరెక్ట్గా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కానీ నేను ఉంటున్న రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ లేదు. దీనికి సపరేట్గా ఈ పక్కన అయితే ఇచ్చారు వాష్రూమ్, షవర్ అన్నీ ఇక్కడే. సో 1500 మెటికల్స్ ఈ చిన్న రూమ్కి. ఇప్పుడు యాక్చువల్గా దగ్గరలో నేను ఇదే స్టే చేసే హోటల్. ఇటువైపు అయితే రెస్టారెంట్ ఉంది, అటువైపు నుంచి అయితే స్టే చేయొచ్చు. అట్లాంటిడా పెన్సో రెస్టారెంట్. సో ఎగ్జాక్ట్గా నేను స్టే చేసే ప్లేస్కి ఎదురుగానే ఇక్కడ ఒక మనకి పాకిస్తానీ రెస్టారెంట్ అయితే ఉంది. ఈ బ్రదర్ అయితే మనకి వేరే ఫ్రెండ్ ఒకరు ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంట తిను. సో ఈ బ్రదర్తో కూడా మాట్లాడదాం మనం వెళ్ళి. ఇదిగోండి రెస్టారెంట్ పేరు వచ్చేసి పంజాబ్ రెస్టారెంట్ అంట. అంటే పాకిస్తాన్ కంట్రీలో కూడా పంజాబ్ అనే ప్లేస్ ఉంది. ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. మెయిన్గా మనం ఈ కంట్రీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా పెద్ద కోస్టల్ కంట్రీ. సో అరౌండ్ 2500 కిలోమీటర్ల కోస్టల్ లైన్తో అయితే ఉంటుంది. రకరకాల బీచెస్ కూడా చాలా బాగుంటాయి క్రిస్టల్ క్లియర్ వాటర్తో. కాకపోతే మనం నార్త్ సైడ్ ఆఫ్ మొజాంబిక్ వెళ్తే ఆ క్రిస్టల్ క్లియర్ బీచెస్ అయితే చూడొచ్చు. పెంబా అని ఇంకో కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్లో మనకి స్నార్కిలింగ్, తర్వాత డైవింగ్, ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. చాలామంది యాక్టివిటీస్ చేయడానికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే వస్తూ ఉంటారు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ కంట్రీయే మన కరెన్సీతో పోల్చుకుంటే. ఏమైనా గూడ్స్ కొనుక్కోవాలన్నా ఏమైనా థింగ్స్ కొనుక్కోవాలన్నా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అంటే మిగతా ఆఫ్రికా అంటే మన చాలామంది మైండ్లో ఏమనుకుంటారంటే చీప్ అని అనుకుంటారు కదా. బట్ దాంతో కంపేర్ చేసి నేను చెప్తున్నా ఎక్స్పెన్సివ్ అని. ప్రజెంట్ నేనున్న ఈ షిమోయుని గేట్వే ఆఫ్ జింబాబ్వే అంటారు. ఎందుకంటే జింబాబ్వే కంట్రీకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఒక 95 కిలోమీటర్స్ దూరంలో బార్డర్ అయితే ఉంది. మష్పాండా బార్డర్ అంటారు. చాలా పాపులర్ బార్డర్ అనమాట. ఈ మొజాంబిక్కి జింబాబ్వేకి వెళ్ళడానికి చాలామంది అయితే ఇండియన్స్ వెళ్తూ ఉంటారు. ఇక్కడ స్టే చేసే వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా ట్రిప్కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వీజా ఆన్ అరైవల్ ఉంది. మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి జింబాబ్వే వెళ్ళడానికి ముందుగా వీజా ఏం తీసుకోనక్కర్లేదు.
బార్డర్కి వెళ్ళాకైతే డైరెక్ట్గా మనీ పే చేసి వీసా తీసుకోవచ్చు, ఆ ఆప్షన్ అయితే ఉంది. సో మనం నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీ కూడా అదే, జింబాబ్వే. ఈ మొజాంబిక్ అది మంచిగా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ అసలు మెయిన్గా ఈ మొజాంబిక్ దేశం అగ్రికల్చర్ తర్వాత సీపోర్ట్ బేస్డ్ కంట్రీ అనమాట. చాలా వరకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి. అండ్ క్యాష్యూ నట్ అనేది ఈ దేశంలో చాలా ఎక్కువ దొరుకుతుంది. దట్టు చెప్పడం మర్చిపోయినా, ఈ మొజాంబిక్ దేశం చాలా యంగెస్ట్ కంట్రీ అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఓన్లీ వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చి 50 years మాత్రమే అయింది. 1975లో అయితే వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత 1977లోనే వెంటనే మళ్ళీ ఒక సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. దాదాపు ఒక 15 నుంచి 20 సంవత్సరాల దాకా సివిల్ వార్ అయితే కొనసాగింది. సో అందుకని చెప్పి చాలా వరకు ఈ మొజాంబిక్ దేశంలో అంతగా డెవలప్మెంట్ అయితే అవ్వలేదన్నమాట. మ్యాక్స్ వీళ్ళకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి, మైనింగ్ టౌన్స్ ఉన్నాయి, తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి, తర్వాత సీపోర్ట్లు 4 ఉన్నాయి, బోల్డ్ రిసోర్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇంకా వీళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సరిగా బిల్డ్ చేసుకోలేదు. ఎందుకంటే చాలా వరకు కరప్షన్ అయితే ఉంది ఈ దేశంలో. అందుకని చెప్పి ఇంకా సరిగా డెవలప్ అయితే అవ్వలేదన్నమాట. మనం ప్రీవియస్గా వెళ్ళిన ఇథియోపియా, తర్వాత ఈ కెన్యా, తాంజానియా, ఈ క్యాపిటల్ సిటీస్ని లేదంటే ఆ కంట్రీస్ని చూసుకుంటే సో వాళ్ళకున్న రిసోర్సెస్ని బాగా యూజ్ చేసుకుంటారు. సో కెన్యాలో నైరోబి కూడా చూడండి, ఎంత మనకి అక్కడక్కడ స్కై స్క్రాపర్స్ కనిపిస్తాయి. అంటే పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ అని చెప్పలేము, బట్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి, కొన్ని కంపెనీస్ కనిపిస్తాయి. తర్వాత తాంజానియా దరీసలాంలో చూసుకున్నా అంతే, లేదంటే ఇథియోపియాలో అడ్డిస్ అబాబా చూస్తే అసలు షాక్ అవుతాం, అసలు అలా ఉంటాయి. సో బట్ ఈ మొజాంబిక్ దేశం వచ్చేసరికి దాదాపు ఒక 500 సంవత్సరాలు అయితే పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించారు. సో 500 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 1975లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. దట్టు 50 సంవత్సరాలు మాత్రమే పూర్తి చేసుకుంది వీళ్ళు ఇండిపెండెన్స్ వచ్చాక. అందుకని చెప్పి వీళ్ళ ఇంకా ఆర్థికంగా వీళ్ళు ఇంకా అయితే నిలదొక్కోలేదు. దట్టు వీళ్ళ పాపులేషన్ కూడా పెద్ద ఎక్కువేం కాదు. కంట్రీ అయితే చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఎలా చెప్పాలి, వెడల్పు ఎక్కువ ఉండదు, బట్ పొడవు అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ దేశం చాలా పొడవుగా ఉంటుంది. వీళ్ళ పాపులేషన్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, జస్ట్ 3.4 కోట్లు అంతే వీళ్ళ పాపులేషన్ వచ్చేసి. వీళ్ళకి టేట్ అనే సైడ్లో ఏంటంటే రూబీ మైన్స్ అని చెప్పి ఒక ఆ టౌన్ చూస్తేనే మనకు ఒక కేజీఎఫ్ ఫీల్ అయితే వస్తుంది, అంత పెద్ద మైనింగ్ టౌన్ అయితే ఉంది. దాన్ని రూబీ మైన్స్ని అయితే వరల్డ్స్ లార్జెస్ట్ మైన్స్ అని కూడా అంటూ ఉంటారు. దట్టు వీళ్ళకి సీజనల్గా అయితే ఒక సీజన్లో క్యాష్యూ నట్స్ వస్తాయి, ఒక సీజన్లో చాలా వరకు పప్పు దినుసులు, కందులు కానీ, తర్వాత జొన్నలు, తర్వాత రాగులు, ఇలాంటి డిఫరెంట్ పల్సెస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. దట్టు వీళ్ళు అవి ఎక్కువ కన్జ్యూమ్ చేయరు, వీళ్ళకి అంత నచ్చవు అవి. సో ఏంటంటే చాలా వరకు ఇక్కడ నుంచి మన ఇండియన్స్ కానీ చాలా వరకు ఆ బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి పంపించడం, వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వేరే తీసుకోవడం, అట్లా చేస్తూ ఉంటారు. ఫిషెస్ అయితే దొరుకుతాయి, సీ ఫుడ్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది ఇక్కడ. మనం ఒకవేళ కోస్టల్ టౌన్స్కి వెళ్తే మనకు అక్కడ డిఫరెంట్ సీ ఫుడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లైక్ క్యాపిటల్ సిటీ మపుటోకి వెళ్ళినా, తర్వాత బెయిరా, ఇలా డిఫరెంట్ టౌన్స్ అయితే ఉన్నాయి. పోర్ట్కి సీ పోర్ట్కి లేదంటే సీని ఆనుకొని ఉన్న టౌన్స్. అక్కడికి వెళ్తే చాలా వరకు మనం యూనిక్ సీ ఫుడ్స్ అయితే ట్రై చేయొచ్చు. సో ఫర్దర్గా మనం అక్కడికి వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం అవన్నీ. వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఎక్కువ, వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళు పరిపాలనలో ఉండడం వల్ల వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కూడా అదే. ఇంగ్లీష్ అయితే పెద్దగా ఏం మాట్లాడరు. సో కొంచెం కష్టమే ఈ దేశంలో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, ఎందుకంటే సైకిల్ చేసుకుంటూ మాట్లాడడం తప్ప మ్యాక్స్ ఒక 80-90% అయితే ఓన్లీ పోర్చుగీస్ తప్ప ఇంకా ఇంగ్లీష్ అయితే మాట్లాడరు. పోర్చుగీస్ మాట్లాడతారు, అదే అఫీషియల్ లాంగ్వేజ్ కూడా. ఇంకా కొన్ని చిన్న లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయి, అవి ఏంటంటే స్వహీలీ మాట్లాడతారు కొందరు, ఇంకొందరు ఏంటంటే షోనా అనే లాంగ్వేజ్ ఉంటుంది, అది కొందరు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత కిస్వాలి అని చెప్పి ఇలా డిఫరెంట్ చిన్న లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ కూడా మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ. బట్ ఇది ఇంకా ఒక యంగ్ కంట్రీగానే కన్సిడర్ చేస్తున్నారు. మేబీ ఇంకా నెక్స్ట్ ఒక 15-20 ఇయర్స్లో అలాగే ఇంకా బాగా డెవలప్ అవ్వచ్చు. ప్రజెంట్ క్యాపిటల్ సిటీకి వెళ్తే మనం ఆ డెవలప్మెంట్ని చూడొచ్చు. మనం స్టిల్ ఇప్పటికీ ఒక 5th లార్జెస్ట్ సిటీలో అయితే ఉన్నాం. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఇంకా కొంచెం మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. చాలా వరకు ఈ దేశంలోని 65% ఈ ఉన్న 3.4 కోట్ల పాపులేషన్లో ఒక 65% జనాభా అయితే 25 సంవత్సరాల లోపలే ఉంటారు. చాలా యంగ్ పీపుల్ ఉంటారు అన్నమాట ఈ దేశంలో. దట్టు నాకు ఈ ఆఫ్రికాలో నేను చాలా వరకు చూసింది, ఈ మొజాంబిక్ దేశంలో మెయిన్గా చాలా వరకు చూస్తుంది ఏంటంటే వీళ్ళకి పెళ్ళికి ముందు పిల్లలు కానీ ట్రెడిషన్ ఏంటో నాకు అర్థం కాలేదు ఆ కల్చరు. సో పెళ్ళికి ముందే పిల్లలు కానీ వేస్తున్నారు, చాలా చూశాను అనమాట.
అనమాట. ఈవెన్ నేను టేట్లో ఉన్నప్పుడు, జాబ్వేలో ఉన్నప్పుడు కొందరు లోకల్స్తో మాట్లాడినప్పుడు మీ వయసు ఎంత అంటే అమ్మాయిలు కానీ తర్వాత కొందరు అబ్బాయిలు కానీ నాకు పెళ్ళి అయితే అవ్వలేదు, నా వయసు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు అలా చెప్తున్నారు, కాకపోతే నాకు 3 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. ఆ విషయం అయితే నాకు షాకింగ్గా అనిపించింది. పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు కానీ పిల్లల్ని కానేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని సాకలేకపోతున్నారు, వాళ్ళని పోషించలేకపోవడం వల్ల ఇంకా వాళ్ళు మళ్ళీ రోడ్డు మీద వదిలేయడం, వాళ్ళేమో వచ్చేపోయే వాళ్ళని డబ్బులు అడగడం, ఏదో చిన్న చితక పని చేసుకుని బతకడం, లేదు అంటే దొంగతనాలు చేయడం ఇలా చేస్తున్నారు. మనం ఈ కంట్రీలో కూడా కొంచెం సేఫ్గా ఉండాలి. మొబైల్స్ విషయంలో చాలా వరకు స్నాచింగ్ కూడా జరుగుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు లోకల్స్. దట్టు ఈ దేశంలో నేను విన్న చాలా స్టోరీస్, తర్వాత నేను చాలా చూసింది ఏంటంటే ముందు వీళ్ళు అయితే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. సో ముందు కలిసి ఉన్నాక కొంతకాలం కలిసి ఉన్నాక అంతా ఓకే అనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటారు అనమాట. చాలా లేట్గా కూడా పెళ్లి చేసుకుంటారు. మన ఇండియాలో 30 సంవత్సరాలు వస్తే ఎవరు పిల్లని కూడా ఎవరు మ్యాక్స్ 90% మనం మాట్లాడుకుంటే 30 సంవత్సరాలు వస్తే అంకులు అంటారు, పిల్లని ఇవ్వడానికి ఏమో సంకోచిస్తారు. చాలా కష్టం అవుతుంది 30 సంవత్సరాలు దాటాక పెళ్ళి చేసుకోవడం. అందుకే 30 సంవత్సరాల లోపే చేసుకో అంటూ ఉంటారు, ప్రెజర్ పెడుతూ ఉంటారు పెళ్లి చేసుకొని. బట్ ఈ మొజాంబిక్ దేశంలోని దట్టు ఈ చుట్టుపక్కల ఉన్న మలావి తర్వాత చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్లో ఏంటంటే పెళ్ళిళ్ళు లేట్గా చేసుకుంటారు కొందరు. మెయిన్గా ఇప్పుడు మనం మొజాంబిక్లో ఉన్నాం కాబట్టి మొజాంబిక్ గురించి మాట్లాడుకుందాం. 40-45 సంవత్సరాలు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, గ్రాండ్గా చేసుకునే వాళ్ళు. ఫస్ట్ రిలేషన్షిప్లో ఉండి లివింగ్లో ఉండి ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండి పిల్లల్ని కానీ సో అప్పుడు సిచ్యువేషన్ చూసి పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి సెట్ అవ్వకపోతే చాలామంది హస్బెండ్స్ అయితే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఉమెన్ అయితే ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వెళ్ళి చేసుకుంటారు. సో ఆ టైప్లో ఎక్కువ ఆ కల్చర్ అయితే ఇక్కడ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. వీళ్ళని తప్పు పట్టలేము, కాకపోతే గవర్నమెంట్ ఎడ్యుకేట్ చేయాలన్నమాట. లైక్ పెళ్ళి కాకముందు మీరు పిల్లల్ని కనేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, ఇదేని ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తెలుస్తుంది పెళ్ళి అయ్యాక పిల్లల కంటే. బట్ నాకు అనిపించింది అదే. చాలా వరకు ఇప్పటికీ నేను ఒక 10-15 లోకల్స్తో అయితే మాట్లాడి ఉంటాను. అది కూడా ఏదో ఆరోకొర ఇంగ్లీష్ వచ్చింది వాళ్ళకి. నాకేమో ఎంత ట్రై చేసినా పోర్చుగీస్ నోరు తిరగట్లే. వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పారు, ఏంటి బ్రదర్ మీ ఏజ్ ఎంత అంటే ఇలాగ 22-21 ఇలా చెప్తున్నారు. నాకు 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. నేనైతే అసలు షాక్ అనమాట. అంత చిన్న ఏజ్లో పిల్లల్ని ఎలారా బాబు అంతమందిని కనేస్తున్నారు. మళ్ళీ పోనీ వాడేమైనా పని చేస్తాడంటే మీరే ఏం చేస్తూ ఉంటారంటే నేనేం చేయను, ఇక్కడే ఈ చిన్న షాప్లో పని చేస్తున్నాను, లేదంటే నాకు అసలు ఏ పని లేదు, ఇలా చెప్తున్నారు. ఆఫ్రికా కల్చర్ చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే మనలాగా మన ఇండియన్స్ లాగా అయితే ప్లాన్స్ ఎక్కువ ఉండవు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ రోజుకి 100 రూపాయలు దొరికాయి అనుకోండి, సో ఈ రోజుకి ఓకే సరిపోయింది, నా పూట గడిచిపోతుంది అనే మైండ్ సెట్లో ఉంటారు. రేపటి గురించి ఏంటి, తర్వాత ఫ్యూచర్ ఏంటి, సో నెక్స్ట్ అసలు ఎలా బతకాలి ఏంటి అని ఇంత ఎక్కువ ఆలోచనలు అయితే పెట్టుకోరు అనమాట. జస్ట్ గో విత్ ఫ్లో అన్నట్టు అయితే ఉంటారు మ్యాక్సిమమ్. ఈవెన్ చాలామంది యంగ్స్టర్స్ కూడా. సో అందుకని చెప్పేసి ఈ పెళ్ళి తర్వాత ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎంత ఎక్కువ ఆలోచించరు అనమాట, మ్యాక్స్ ఒక 90%. సో జస్ట్ పెళ్ళి అనేది ఫస్ట్ అయితే ఒక పర్సన్ అండర్స్టాండ్ చేసుకున్నాక సో చివరిలో అయితే పెళ్ళి అనే స్టెప్ పెట్టుకుంటున్నారు. ముందు పిల్లలు తర్వాత పెళ్ళి అనమాట. నేను ఇది ఒక స్టేట్మెంట్లో ఏం పాస్ చేయట్లేదు, బట్ మీరు ఎక్కడ ఆఫ్రికా కంట్రీలో ఒకవేళ మీరు బాగా డీప్గా ట్రావెల్ చేస్తే సో చాలామంది లోకల్స్ని మీరు మీట్ అయ్యి మాట్లాడితే మీకు ఈ విషయం అయితే అర్థమవుతుంది. నాకు లోకల్స్ అయితే పోర్చుగీస్ లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్ కూడా చెప్పారు. అసలు అదేంటి అని చెప్పేసి నేను సెర్చ్ చేసి చూస్తే అప్పుడు తెలిసింది. యూనియన్ డి ఫ్యాక్టో అని చెప్పేసి పోర్చుగీస్ లాంగ్వేజ్లో ఒక వర్డ్ అయితే చెప్పారు. అదేంటంటే సో సింపుల్గా మన తెలుగులో చెప్పాలంటే సహజీవనం అన్నట్టు. అంటే లీగల్గా పెళ్ళి కాకముందే కలిసి ఉండడం అనమాట. లివింగ్ రిలేషన్షిప్ అంటారు కదా, సో ఆ కైండ్ ఆఫ్. సో సహజీవనం చేయడాన్ని యూనియన్ డే ఫ్యాక్టో అంటారు. సో ఈ ఫ్యామిలీ లా ప్రకారం, ఈ మొజాంబిక్ దేశం ఫ్యామిలీ లా ప్రకారం సో సహజీవనం అనేది ఇల్లీగల్ ఏం కాదు. సో పెళ్ళి కాకముందే కలిసి ఉండొచ్చు, పిల్లల్ని కనొచ్చు, వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. యూజువల్గా కొందరు చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు కదా, సో వాళ్ళ పేరెంట్స్ పెళ్లి ఫోటోలు చూసినప్పుడు ఈ ఫోటోల్లో నేను లేనేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా. కాకపోతే ఈ మొజాంబిక్ దేశంలో కానీ చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్లోని ఈ పిల్లలకి అవకాశం ఏం లేదు. వాళ్ళు ఈజీగానే మా నాన్న మా అమ్మ పెళ్లి ఫోటోల్లో నేను ఉన్నాను అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో యాక్చువల్గా నేను ఒక స్టే చేస్తున్న హోటల్లోనేమో ఆ రిసెప్షనిస్ట్ ఆ బ్రదర్తో మాట్లాడుతూ ఉంటే తన లవ్ స్టోరీ గురించి చెప్తూ ఉన్నారు. చెప్తే ఏమో
ఫోటో చూపించారనమాట. ఫోటో చూపించి నాకు ఈ విషయం చెప్తున్నారు. మాకు మా వైఫ్కి పెళ్ళయ్యే టైంకి అయితే సో నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు నా పెళ్ళిలో ఎంజాయ్ చేశారు బాగా అని చెప్పేసి చెప్తున్నాడు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, పొరపాటున ఈ ట్రెండ్ కానీ ఇండియాలో స్టార్ట్ అయితే అమ్మ బాబోయ్ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పటికే మన పాపులేషన్ 1.4 నుంచి 1.5 బిలియన్ దగ్గరలో అయితే ఉంది. ఇంకా ఈ ట్రెండ్ అయితే కొనసాగితే ఇంకా ఈజీగా అదైతే 3 బిలియన్ 4 బిలియన్ అయిపోతుంది. ఇండియాలో కల్చర్కి మనం ఇస్తున్న రెస్పెక్ట్కి వేరే దేశాల్లో చూసుకుంటే చాలా వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. చాలా ఎక్కువ ట్రావెల్ చేసిన వాళ్ళకి దట్టు లోకల్గా మరీ ఇలాగా ఎక్కువ లోకల్స్తో మీట్ అవుతూ ట్రావెల్ చేసే వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది ఇండియాకి వేరే కంట్రీస్కి ఉన్న డిఫరెన్స్. ఫుడ్ పరంగా కానీ, మన కల్చర్ పరంగా కానీ, మన ట్రెడిషన్ పరంగా కానీ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే నాకు ఏ కంట్రీ కల్చర్ చూసినా సరే మన ఇండియన్ కల్చర్ నాకు బెస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేనున్న ఈ షిమోయు టౌన్ని ఫ్రూట్ బాస్కెట్ ఆఫ్ మొజాంబిక్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. దగ్గరలో చాలా అగ్రికల్చరల్ ల్యాండ్స్ అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ చిన్న చిన్న ఊర్ల నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడ పళ్ళు అవి అమ్ముతూ ఉంటారు. మెయిన్గా మనం ఒక 100 రూపాయలు ఇచ్చామనుకోండి, ఒక 4-5 డజన్లు అరటిపళ్ళు వచ్చేస్తాయి, అంత తక్కువగా ఉంటాయి. ఇంకా ఆరెంజెస్ కూడా దొరుకుతాయి, వాటర్ మెలాన్స్, పైనాపిల్స్. ఇండియా या मैं हैदराबाद पता है? अच्छा हाँ हैदराबाद आज के मैं इधर घूमने के आया, वीडियोस बनाने का, व्लॉगिंग. कहाँ से आए? इंडिया यानी अभी कहाँ से आए हो? बॉर्डर कहाँ से क्रॉस किया? बॉर्डर मलावी. मैं अभी इथियोपिया से साउथ अफ्रीका तक लैंड बॉर्डर ट्रिप करेगा. तो आपकी अभी रिहाइश कहाँ है? हाँ रिहाइश कहाँ है अभी? क्या रिहाइश अभी क्या है? होटल लिया है? हाँ होटल इधर वो पंजाब रेस्टोरेंट है ना. सही हाँ पंजाब रेस्टोरेंट वो बंदा मेरे को पता है. हाँ सो इन फ्रंट देयर इज अ पेंसो होटल देयर नो, अटलांटिडा पेंसो. मैं उधर रहता हूँ. नाम क्या? मनी. पाकिस्तान से. अच्छा पाकिस्तान में क्या किधर? कराची से. अच्छा मेरी यहाँ मोबाइल की दुकान है. हाँ ठीक है धन्यवाद. आपका नाम क्या है? मनी. यूट्यूब पे मी मनी. मी मनी. हाँ ME స్పేస్ MANI. ఈ మొజాంబిక్ దేశంలో ఎక్కువగా యూజ్ చేసే సిమ్ కార్డ్ బ్రాండ్స్ అయితే 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి వొడాకామ్, ఇంకోటి వచ్చేసి మూవీటెల్ అని చెప్పి. సో 2 4G సిగ్నల్ అయితే వస్తాయి. ఇది కూడా కనిపిస్తున్నాయి కదా. సో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కొందరు యూజ్డ్ సిమ్ కార్డ్స్ అమ్ముతూ ఉంటారు. సో ఆల్రెడీ ఎవరైనా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నది అది ఇచ్చేస్తూ ఉంటారు, అదైనా కొనుక్కోవచ్చు. అంటే మీరు వాడుకొని వెంటనే పడేద్దాము ఇలా అనుకుంటే, ఎవడెవడో ఫేక్ కాల్స్ అవి చేయకుండా ఉండాలి ఇలా అనుకుంటే కనుక మీరు మీ డాక్యుమెంట్ ఇచ్చి మీ పాస్పోర్ట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అది కూడా వీళ్ళు చేస్తారు. సో నేనైతే మూవీటెల్ యూజ్ చేస్తున్నాను, బాగానే ఉంది. చాలా చోట్ల అయితే ఇలా గొడిగలేసి సిమ్ కార్డ్స్ అమ్ముతూ ఉంటారు. ఈవెన్ బోర్డర్ దగ్గర అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు. లేదు బోర్డర్ దగ్గర సిమ్ కార్డ్ తీసుకోవడం అవ్వలేదంటే ఎయిర్పోర్ట్స్లో కూడా ఉంటాయి, ఎయిర్పోర్ట్లో తీసుకోవచ్చు. లేదు అంటే సిటీ సెంటర్కి రీచ్ అయ్యాక ఇలా గొడిగేసి ఉన్న ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా ఈజీగా ఒక 10 నిమిషాల్లో అయితే సిమ్ కార్డ్ వచ్చేస్తుంది మనకి. సో చాలా తక్కువే సిమ్ కార్డు, ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు. ఒక 50 మెటికల్స్ నుంచి 100 మెటికల్స్ ఇచ్చేస్తే లైక్ అంటే 100 రూపాయలు ఇచ్చేస్తే ఒక సిమ్ కార్డ్ వస్తుంది. దానికి మనం ఎక్స్ట్రాగా యాప్ ఇన్స్టాల్ చేసుకొని మూవీటెల్ అయితే మూవీటెల్ యాప్, లేదంటే వొడాకామ్ అయితే వొడాకామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని బండిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. బండిల్ అంటే ఇంటర్నెట్ యాడ్ చేసుకోవాలి, అందులో ఉంటాయి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు వాళ్ళని యాడ్ చేయమని చెప్పొద్దు, ఆ ఇంటర్నెట్ కానీ ఏమైనా మొత్తం సెటప్ చేసి ఇచ్చేసి మీ ఫోన్లో సిమ్ కార్డ్ వేసేసి ఇచ్చామనండి. ఇచ్చిన తర్వాత యాప్ ఇన్స్టాల్ చేసి మీరు వేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు ఇప్పుడు 100 రూపీస్కి దొరికే డేటా ఒక్కొక్కసారి వాళ్ళు 200 రూపీస్ ఇలాగ ఎక్స్ట్రా చెప్పి తీసుకుంటూ ఉంటారు. నేను మలావిలో ఉన్నప్పుడు అలానే ఫేస్ చేశాను ఒక ప్రాబ్లము, ఎక్స్ట్రా డబ్బులు దొబ్బేశారు నా దగ్గర. అందుకని చెప్పి చెప్తున్నా, ఒకవేళ మీరు కనుక సిమ్ కార్డ్ తీసుకుంటే మీ అంతటి మీరు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ మీరు కావాలంటే ఎంపేసా అకౌంట్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా సింపుల్. అది వాళ్ళు యాడ్ చేసామంటే అది కూడా యాడ్ చేసి ఇచ్చేస్తారు, యాక్టివేట్ చేసి. మనం ఫోన్పే అది ఎలా యూజ్ చేసుకుంటామో అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎంపేసా కానీ తర్వాత ఎమోలా అని ఉంటుంది అదైనా. ప్రజెంట్ మనం ఒక రైల్వే ట్రాక్ మీద ఉన్నాం కదా, ఇదేంటంటే ఈ మొజాంబిక్ కంట్రీలో రైల్వేస్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. సో డిఫరెంట్ టౌన్స్కి అయితే వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ ఈ షిమోయు నుంచి క్యాపిటల్ సిటీ అయిన మపుటోకి వెళ్తుంది, తర్వాత బెయిరా అనే సెకండ్ లార్జెస్ట్ టౌన్కి కూడా వెళ్తుంది.
కాకపోతే ఈ ట్రైన్లు ఎవరిని అడిగినా సరే వేస్ట్ అని అంటున్నారు. ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద ఏ ట్రైన్ కనిపించట్లేదు, అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా దూరంగా, సో అదే రైల్వే స్టేషన్ ప్లాట్ఫాము. ఇప్పుడైతే ట్రైన్లు ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అలా ఒక ట్రైన్ ఉంటుందంటే, ఇంకోటి మధ్యాహ్నం అలా ఉంటుందంట. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ సాయంత్రం 4:30 అలా అవుతుంది, అందుకని ఇప్పుడు ఏ ట్రైన్స్ లేవు. పెద్దగా లోకల్స్ వాళ్ళు ఎక్కువ ఈ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే కొన్నిసార్లు అయితే ఒక 500 kilometers అలా వెళ్ళడానికి 1.5 నుంచి 2 రోజులు కూడా టైం తీసుకుంటుంది, అంత స్లోగా వెళ్తుంది ట్రైన్. సో అందుకనే లోకల్స్ ఎక్కువ బస్సెస్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఈ ట్రైన్స్ కన్నా. మనం కావాలి ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే, సో ఇక్కడ షిమోయి నుంచి మనం ట్రైన్ తీసుకోవచ్చు, లేదా బెయిరా నుంచి మపుటోకి, లేదా బెయిరా నుంచి షిమోయికి కూడా మనం ట్రైన్ ఎక్కొచ్చు. ఇదంతా రైల్వే స్టేషన్ ఏరియా. ఈ షిమోయు టౌన్ నుంచి బెయిరా టౌన్కి వెళ్ళడానికి దాదాపు ఒక 4 to 5 hours అయితే పడుతుంది. నార్మల్గా డైరెక్ట్ బస్ అనుకోండి త్వరగా వెళ్ళిపోతుంది, కాకపోతే మనం చిన్న మినీ వ్యాన్లో అయితే వెళ్తున్నాం. సో అందుకని చెప్పేసి ఇది ఆగాగా వెళ్తుంది కాబట్టి ఎక్కువ టైం అయితే పడుతుంది. దాదాపు ఒక 200 kilometers అయితే ఉంది ఇక్కడి నుంచి షిమోయు నుంచి బెయిరాకి. బెయిరా టౌన్కి వెళ్ళే రూట్లో ఏమో చాలా వరకు చిన్న రైల్వే స్టేషన్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే కెమెండోస్ ఫెర్రో అంటారు, అంటే రైల్వే స్టేషను. సో పోర్చుగీస్ లాంగ్వేజ్లోనే మెన్షన్ చేశారు చాలా చోట్ల అయితే, బోర్డులు కానీ తర్వాత నేమ్ ప్లేట్స్ కానీ. సో అందుకనే కొంచెం చదవడానికి అయితే డిఫికల్ట్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే వెహికల్స్ లైన్గా పెట్టారు కదా. ఇవన్నీ ఏంటంటే నేను నిన్న అనుకున్నా ఏదైనా ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయితే మిగతా అన్ని వెయిట్ చేస్తున్నాయేమో అని, కాకపోతే అన్నీ పెద్ద ట్రక్స్ వెహికల్స్ అనమాట. ఇవేంటంటే ఈ బెయిరాలో ఒక పెద్ద పోర్ట్ అయితే ఉంది. మొజాంబిక్ దేశంలో పోర్ట్ అయితే చాలా పెద్దది ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 4 పోర్ట్లు అయితే ఉన్నాయి. ఒకటి మపుటోలోని, ఒకటి ఇక్కడ, ఇంకోటి నకాలా రైట్ అనదర్ పోర్ట్. సో నకాలా అనే ప్లేస్లో ఇంకొక పోర్ట్ ఉందంట, ఇంకొక పోర్ట్ కూడా ఉంది. ఆ 4వదేమో అంత పెద్దది కాదంట, బట్ ఈ 3 అయితే చాలా పెద్ద పోర్ట్స్, చాలా వరకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అవుతాయని చెప్పి చెప్తున్నారు లోకల్స్. ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ అవే పోర్ట్కి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూనే ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో, ఆ చివరి ఆల్మోస్ట్ ఒక 2-3 kilometers నుంచి అయితే లైన్ ఉంది ఇలాగా పోర్ట్ లోపలికి. ఇక్కడ నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేయడం, ఎందుకంటే ఈ మొజాంబిక్ చాలా వరకు అగ్రికల్చర్ బాగా ఉన్న దేశం అనమాట. అందుకనే చాలా వరకు ఇక్కడ నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి గూడ్స్, అండ్ వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి తెప్పించుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ 2500 kilometers కోస్టల్ లైన్ అయితే ఉంది. ఇది ప్రపంచంలోనే ఉన్న చాలా వరకు కోస్టల్ దేశాలు ఉంటాయి కదా, అందులో ఇది మేబీ 2nd or 3rd అంత పెద్ద కోస్టల్ లైన్ ఉన్న దేశం. దాదాపు 2500 kilometers కోస్టల్ లైన్ అయితే ఉంది. చూస్తున్నారా బస్తాలు, నాకు తెలిసి ఇవేమైనా క్యాష్యూ నట్స్ కానీ లేదంటే ఏమైనా పల్సెస్ కానీ పప్పు దినుసులు ఇలాంటివన్నీ. కనిపిస్తుంది కదా ఎంటీ ఏరియా. ఈ ఏరియాలో ఏంటంటే ప్రజెంట్ ఒక చైనీస్ ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది, అందుకే ఈ రోడ్డు అంతా ఇలా పాడైపోయింది. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే గవర్నమెంట్ తర్వాత చైనీస్ వాళ్ళతో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ అనమాట. ఈ ఎంటీ ఏరియాలో ఎక్కడైతే ఇల్లులు అయితే కడుతున్నారంట. మనకి ఇప్పుడు స్కీమ్ ఇల్లులు ఉంటాయి కదా, ఇందిరమ్మ పథకం, ఇలా రకరకాల పథకాలు ఏవో ఉంటాయి కదా, ఇళ్ళ పథకాలు. సో ఆ టైప్లో ఇక్కడ ఇల్లులు అయితే కడుతున్నారంట పూర్ పీపుల్కి, అంటే ఇల్లు లేని వారికి ఇల్లు ఇద్దాము అని చెప్పి కడుతున్నారంట ఇల్లులు ఇక్కడ. సో ఆ ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది ప్రజెంట్ ఇక్కడ ఈ దగ్గరలో. నేను చూసి ఏదో ఖాళీ స్థలంలో ఏదో రోడ్డు కన్స్ట్రక్షన్ ఏదో సంథింగ్ అవుతుంది అనుకున్నా, బట్ మ్యాటర్ అయితే అది చెప్పాను కదా, ఇక్కడ ఇల్లులు అయితే కడుతున్నారు. ఇదని చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఇక్కడ కడుతున్న ఇల్లులన్నీ ఏంటంటే ఫ్రీగా అయితే ఇవ్వరు గవర్నమెంట్, కాకపోతే మనకి చాలా తక్కువ రేట్లలో బయట నార్మల్గా ఉన్నదానికన్నా కొంచెం తక్కువ రేట్లలో అయితే కొంచెం డబ్బులు అప్పు తీర్చుకునేలాగా, లేకపోతే మనకి ఇప్పుడు ఈఎంఐ పద్ధతులు ఎలా ఉంటాయి, సో అలా కొంచెం డబ్బులు కట్టి వాళ్ళ ఇల్లుని పూర్తిగా వాళ్ళు సొంతం చేసుకునేలాగా అయితే ప్లాన్ చేస్తున్నారంట. అంటే కట్టేశాక ఇప్పుడు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఇల్లు అనుకోండి, సో ఆ ₹1,00,000 ఒకేసారి ఇచ్చేయకుండా కొంత ఇచ్చుకొని చేసుకునేలాగా అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఈ ఏరియా దగ్గరలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఇక్కడ యాక్చువల్గా ఈ బెయిరాలో, కాకపోతే ఫ్రీక్వెంట్గా ఫ్లైట్స్ ఉండవు కానీ మ్యాక్స్ లోకల్ ఫ్లైట్స్ అవి ఉంటాయి.